హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక సింపుల్ డిజైన్‌తో వచ్చేసాను. ఇదైతే బీడ్స్ అండ్ థ్రెడ్ వర్క్ డిజైన్ అనమాట. సింపుల్‌గా, ఈజీగా ఎవరైనా కుట్టగలుగుతారు. అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయొచ్చు. ఫస్ట్ అయితే క్లాత్‌కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని డిజైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేశాను. ఫ్రీ హ్యాండ్‌తో ఈజీగా వేసేయొచ్చు. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 2 వరుసలు నీడిల్లోకి ఎక్కించుకోవాలి. సిల్వర్ దారం తీసుకున్నాను. అంటే ఓన్లీ సిల్క్ దారము. అంటే జరీ మిక్స్ ఏం లేదనమాట. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర ముడి వేసేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పైన వైపు 3 లైన్స్ వేసాం కదా. ఈ 3 లైన్స్ కుడుతున్నాను. సింపుల్‌గా లేజీ డేజీ స్టిచ్ వేస్తున్నాను. అంటే సింగిల్ చైన్ స్టిచ్ అనమాట. విడివిడిగా వేసుకోవాలి. ఈ డిజైన్‌లో ఎక్కువ మెటీరియల్ ఏమి యూజ్ చేయట్లేదు. చాలా తక్కువ మెటీరియల్‌తో లో కాస్ట్ డిజైన్ అనమాట. ఇక్కడ లైన్ ఉంది కదా. ఈ లైన్ కూడా సేమ్ దారంతో కుట్టేసుకోవాలి. ఇక్కడ కాడ కుట్టుతో కుడుతున్నాను. ఈ పెన్సిల్ ఏ పెన్సిల్ అని అడుగుతున్నారు చాలామంది కామెంట్‌లో. నేను అప్పటికి రిప్లైస్ చాలామందికి పెడుతున్నాను. కానీ దొరకట్లేదు అంటున్నారు. టైలరింగ్ మెటీరియల్ షాప్‌లో కానీ లేదా ఫ్యాన్సీలో దొరుకుతదండి. వైట్ పెన్సిల్ అంటే ఇస్తారు. గ్లాస్ మార్కర్ అన్నా ఇస్తారు. ఇక్కడ ఈ చిన్న చిన్న లైన్స్ కూడా లేజీ డేజీ స్టిచ్‌తోనే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ థ్రెడ్‌తో ఈ వర్క్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కిందకి దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ముడి ఎలా వేయాలో చూడండి. నెక్స్ట్ యెల్లో కలర్ సిల్క్ దారము. ఇది 4 వరుసలు దారంతోనే కుట్టుకోవాలి ఇది కూడా. అంటే 2 వరుసలు ఎక్కించాను అనమాట. 2 వరుసలు ఎక్కిస్తే 4 వరుసలు అవుతుంది కదా. అలాగా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు లేజీ డేజీ స్టిచ్‌లో నుంచి ఈ విధంగా తీసుకొని ఈ బయట వైపుకి ఒక లైన్ లాగా వేసుకోవాలన్నమాట. ఈ పైన వైపు లేజీ డేజీ స్టిచ్ కుట్టినప్పుడు విడివిడిగా కుట్టాం కదా. అన్ని లైన్స్ ఒక చోటకే వచ్చే విధంగా ఈ విధంగా కుట్టాలి. నెక్స్ట్ యెల్లో కలర్ షుగర్ బీడ్స్. ఇవి చిన్న సైజ్వి అంటే 0 సైజ్వి తీసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అనేది ఏమి ఉండదన్నమాట. ఇవి కుట్టుకోవడానికి అడ్డం దారం 2 వరుసలు నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఈ పూసల కలర్ తీసుకున్నాను దారం. వీడియోలో చూపించినట్టు అక్కడక్కడ కుట్టేసుకోవడమే. ఇది సింగిల్ డిజైన్ కదా. డిజైన్‌కి మధ్యలో ఒక బీడ్ వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా కంటిన్యూగా వేసుకుంటూ డిజైన్ మళ్ళీ డ్రా చేసుకోవాలి. సేమ్ అలానే డ్రా చేసుకోవాలన్నమాట. డిజైన్ మాత్రం ఈక్వల్‌గా వేసుకోవడం ముఖ్యం అనమాట. ఈ విధంగా చూడండి వీడియోలో చూపించినట్టు డ్రా చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.